పాసమైలారంలో సిగాచి ప్రమాదం జరిగి 4 రోజులు దాటిపోయింది. అయితే ఇప్పటికీ కూడా అక్కడ 143 మంది ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు విధుల్లో ఉన్నారు అని చెప్పి యాజమాన్యమే స్పష్టంగా చెప్పింది. కానీ ఇప్పటి వరకు లభించిన మృతదేహాల సంఖ్య చూస్తే మాత్రం 40 లోపే ఉన్నాయి. ఇతర వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య చూసినా కానీ ఒక 30 మంది వరకు ఉండొచ్చు. ఇలా ఓవరాల్గా చూసినా కానీ ఒక 70 నుంచి 80 మంది మాత్రమే వాళ్ళు ఉన్నారనేది స్పష్టం అవుతుంది. మరి మిగతా వారు ఏమైనట్టు? ఇంకా శకలాల కింద అనేక శవాలు ఉన్నాయి. అవి వెలికి తీసే కార్యక్రమం మాత్రం చాలా అంటే చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇది మేము అంటున్నది కాదు, అనేక మంది బాధితులు ఇప్పటికీ ఏబీపీ దేశంతో మాట్లాడుతూ ఇదే ఆరోపణలు చేశారు. దాదాపు ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇంకా నెమ్మదిగానే సిగాచిలో ఏదైతే పూర్తిగా బ్లాస్ట్ అయిందో ఆ ప్రాంతంలో శకలాలు తొలగించే కార్యక్రమం చాలా నెమ్మదిగా జరుగుతోంది. అక్కడ స్పష్టంగా నిర్లక్ష్యం కనిపిస్తుందని చెప్పి కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ బాధితుల ఆరోపణలో ఎంతవరకు నిజం ఉందని ఏబీపీ దేశం తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఒకసారి విజువల్స్ చూడండి, ఎంత నెమ్మదిగా శకలాల తొలగింపు జరుగుతోందో. మనకు కనిపిస్తున్నది ఒకే ఒక జేసీబీతో చాలా నెమ్మదిగా శకలాలు తొలగిస్తున్నారు. అది కూడా అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తున్నారు. చాలామంది బాధితులు చూసాం మనం, చెట్ల కింద కూర్చున్నారు. తమ బంధువులు ఏమయ్యారు, ఒకవేళ శవంగా మారితే కనీసం ఆ శవాన్నైనా మాకు ఇప్పించండి అని చెప్పి కూడా లబోదిబోం అంటున్నారు. కానీ ఆ శకలాల తొలగింపు ప్రక్రియ చూస్తే చాలా నెమ్మదిగా ఉంది. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అనేది అర్థం కావట్లేదు. ఏబీపీ దేశం లోపల జరుగుతున్న పరిస్థితుల్ని మీకు కళ్ళగట్టే ప్రయత్నం చేసింది. ఎక్కడ కూడా మీడియాకి ఎలో లేదు. దాదాపు 500 మీటర్ల లోపే మీడియా నుంచేశారు, లోపలికి ఎలో చేయట్లేదు. అయితే మేము ఈ విజువల్స్ ఫస్ట్ ఆన్ ఏబీపీలో చూడొచ్చు. ఏం జరుగుతుంది లోపల, ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఒక జేసీబీతో పైకి కనిపిస్తుంది విజువల్స్లో కూడా చూస్తే నెమ్మదిగా శకలాలు తొలగిస్తున్నారు. ఈ కార్యక్రమం జరుగుతూ పోతే ఎప్పుడు మిగతా వ్యక్తులు ఎవరైతే అందులో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళని ఎప్పుడు బయటకు తీస్తారు? ఇప్పటికి 5వ రోజులు కావస్తుందంటే బాడీలు డీకంపోజ్ అయిపోతాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడే మార్చురీ దగ్గరికి ఒక శవానికి సంబంధించి చేయి కూడా విడిభాగం వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే శరీర భాగాలు కూడా ఛిద్రమైపోతున్నాయి రోజులు గడుస్తున్న కొద్దీ. ఇలా జరిగితే ఎవరు ఏంటి అని గుర్తుపట్టడం కూడా చాలా కష్టమైన పరిస్థితి. అంటే ఎవరైతే మృతి చెందారో సిగాచి ప్రమాదంలో వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి మీరు ఒకసారి ఊహించుకోండి. కనీసం కడసారి చూసుకోవడానికైనా లేదు. తమ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి అంతిమ సంస్కారాలు చేయడంలో కూడా సరిగా చెయ్యలేకపోతున్నామనే ఒక ఆవేదన, ఆగ్రహం ఆ బంధువుల్లో కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా చిన్న చిన్న పిల్లలు తీసుకుని సిగాచి ఫ్యాక్టరీ ముందు పడిగాపులు పడుతున్నారు. రోజు 2 రోజులు కాదు, దాదాపు 4 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ కూడా అవే పడిగాపులు. కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. DNA టెస్టులకు పంపించాము, ఆ రిపోర్ట్లు వస్తాయి, వచ్చినప్పుడు మీకు చెప్తామంటున్నారు. కానీ వీళ్ళంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కనీసం ఆ రిపోర్ట్లో మా కుటుంబ సభ్యుడి పేరు ఉంటుందేమో, ఒకవేళ ఎలా ఉన్నాడో తెలుస్తుందేమో, కనీసం గుర్తుపట్టగలుగుతామేమో అనే ఒక ఆవేదన వీళ్ళలో కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే సిగాచి ప్రమాదం అనేది ఒక విషాదాన్ని కుటుంబాల్లో మిగిలిస్తే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే మరింతగా కుటుంబాలని క్షోభకు గురి చేస్తున్నాయి. ఆ వెలికితీత, శిథిలాల వెలికితీత కార్యక్రమం చూస్తే చాలా మందకొడిగా సాగుతోంది. మిస్ అయిన కుటుంబ సభ్యులు ఏమయ్యారో తెలియదు. 143 మందిలో దాదాపు 80 లోపు మాత్రమే నెంబర్స్ కనిపిస్తున్నాయి. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఎవరికి సమాధానం లేదు. ఆ శకలాలు బయటకు తీసినప్పుడు మాత్రమే మిగతా వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళ బాడీస్ అవి బయటపడతాయి. అప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెసే లేట్ అవుతా అంటే ఇంకెప్పుడు జరుగుతుంది? అంటే ఏదో సింగరేణిలో అక్కడ జరిగినట్టుగా మృతదేహాలను ఏకంగా నేలమట్టం చేసేస్తారా, భూమిలో కలిపేస్తారా అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా సిగాచి ప్రమాదం ఒక పక్క యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంటే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం మరింత స్పష్టంగా కనిపిస్తుందనే వాదనలు, విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. శేషు, ఏబీపీ దేశం, హైదరాబాద్.